స్త్రీ మనస్తత్వం అనేది కేవలం భావోద్వేగాల కలయిక మాత్రమే కాదు. అది తరతరాలుగా వస్తున్న సామాజిక అణిచివేత, జీవశాస్త్రపరమైన ఒత్తిడి మరియు వ్యక్తిగత ఆకాంక్షల మధ్య నలిగిపోయే ఒక నిగూఢమైన సత్యం. బయటికి కనిపించే మృదుత్వం వెనుక లోపల ఒక భయంకరమైన అశాంతి, అధికార కాంక్ష మరియు అభద్రత దాగి ఉండవచ్చు. సమాజం స్త్రీని ఒక నిర్దిష్టమైన చట్రంలో చూడాలనుకుంటుంది. ఆమె ఒక తల్లిగా, భార్యగా లేదా ఓర్పుకు ప్రతిరూపంగా ఉండాలని కోరుకుంటుంది. కాని ఈ ముసుగుల వెనుక ఉన్న అసలు మనిషిని మనం ఎప్పుడైనా గమనించామా? స్త్రీల ఆలోచనా విధానంలో మ్యానిప్యులేషన్ అనేది ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. పురుషులు తమ బలాన్ని శారీరకంగా లేదా నేరుగా ప్రదర్శిస్తే, స్త్రీలు తమ ప్రభావాన్ని మానసిక స్థాయిలో చాలా సూక్ష్మంగా చూపిస్తారు. ఒక చిన్న చూపు, ఒక అర్థవంతమైన మౌనం లేదా ఒక కన్నీటి చుక్క వెనుక ఎంతటి లోతైన వ్యూహం ఉంటుందో అర్థం చేసుకోవడం సామాన్యం కాదు. ఇది కేవలం స్వార్థం వల్ల వచ్చేది కాదు, తరచుగా తన ఉనికిని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం. కానీ ఈ క్రమంలోనే సంబంధాలలో కపటత్వం చోటు చేసుకుంటుంది. ఎదుటి వ్యక్తిని తన భావోద్వేగాల ద్వారా నియంత్రించడం అనేది ఆమెకు తెలియకుండానే అలవడిన ఒక విద్య. మరోవైపు స్త్రీలలో ఉండే అసూయ చాలా గాఢమైనది మరియు విధ్వంసకరమైనది. ఇది కేవలం వస్తువుల మీదో అందం మీదో ఉండేది కాదు. ఇది ప్రాముఖ్యత అంటే వాలిడేషన్ కోసం చేసే పోరాటం. తన చుట్టూ ఉన్న ఇతర స్త్రీలతో పోల్చుకోవడం, తనకంటే మెరుగ్గా ఉన్నవారిని చూసి లోలోపల కుంగిపోవడం లేదా వారిని తక్కువ చేసి చూడడం వంటివి నిత్యం జరిగే మానసిక ప్రక్రియలు. ఈ అహం దెబ్బతిన్నప్పుడు ఆమె ప్రతీకారం చాలా నిశ్శబ్దంగా కాని అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. స్టాయిసిజం చెప్పే నిగ్రహం ఇక్కడ ఒక ఆభరణంలా కనిపిస్తుంది తప్ప లోపల ఆ మంటలు ఆరవు. ప్రేమ మరియు సంబంధాల విషయంలో స్త్రీ మనస్తత్వం ఒక వింతైన ద్వంద్వ ప్రవృత్తిని కలిగి ఉంటుంది. ఆమెకు ఒకవైపు భద్రతనిచ్చే బలమైన వ్యక్తి కావాలి, కాని మరోవైపు తన్ను పూర్తిగా లొంగదీసుకోలేని, తన మేధస్సుకు సవాలు విసిరే వ్యక్తి కావాలి. ఈ వైరుధ్యమే ఆమెను నిరంతరం అసంతృప్తికి గురిచేస్తుంటుంది. తను పొందుతున్న ప్రేమ సరిపోవడం లేదనే భావన, భాగస్వామి తన మనసులోని మాటను చెప్పకపోయినా అర్థం చేసుకోవాలనే అసంబద్ధమైన కోరిక, ఇవన్నీ ఆమెను ఒక మానసిక సుడిగుండంలో పడేస్తాయి. ఖలీల్ జిబ్రాన్ అన్నట్లు, ఒక మనిషి ఆత్మను అర్థం చేసుకోవడం అంటే ఆ అడవిలోకి ఒంటరిగా వెళ్లడమే. స్త్రీ మనస్తత్వం కూడా ఒక చీకటి అడవిలాంటిదే. అక్కడ త్యాగం ఉంది, అదే సమయంలో భయంకరమైన స్వార్థం కూడా ఉంది. అక్కడ అమాయకత్వం ఉంది, దాని వెంటే లోతైన కుతంత్రం కూడా ఉంది. ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే ఆమె జీవితకాల పోరాటం. మనం చూసే ఆదర్శ వనిత వెనుక తన కోరికలను చంపుకున్న ఒక అశాంతి జీవి లేదా తన లక్ష్యం కోసం ఎంతటికైనా తెగించే ఒక అహంకారి దాగి ఉండవచ్చు. అంతిమంగా స్త్రీని ఒక మర్మంగా మిగిల్చింది ప్రకృతి కాదు, ఆమె చుట్టూ ఉన్న లోకం మరియు ఆమె తన చుట్టూ ఆమె గీసుకున్న గీతలు. ఆ గీతలను దాటి లోపలికి చూసినప్పుడు మనకు కనిపించేది ఒక దేవత కాదు, కేవలం అన్ని బలహీనతలు ఉన్న ఒక మనిషి మాత్రమే. పరిపూర్ణత కోసం పడే తాపత్రయమే ఆమెను అత్యంత అసంపూర్ణమైన వ్యక్తిగా మారుస్తుంది.